అందరికీ నమస్కారం. జై శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఆంధ్ర రాష్ట్రంలోని విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్న ఒక ప్రసిద్ధి దేవస్థానం కనకదుర్గమ్మ గుడి ఒక ప్రసిద్ధ దేవస్థానంగా పేరు పొందింది. ఇది విజయవాడ నగరంలోని కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండవ పెద్ద దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ఎన్నో ప్రస్తావనగా చెప్పబడినది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగులు ఎత్తు కలిగి ఉంటుంది. మిరుమిట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది. అమ్మవారి యొక్క విగ్రహానికి 8 చేతులు కలిగి ఉంటాయి. అమ్మవారి యొక్క పేరు వెనుక ఉన్న చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. కృతయుగానికి పూర్వం కీలుడనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతముగా నిలబడమని, కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని కీలుడికి మాట ఇచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అసలు ఇంద్రకీలాద్రిగా పేరు ఎలా వచ్చినది అనగా, అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్దిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా అమ్మవారికి కనకదుర్గ అని నామధేయం వచ్చింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుంచి పాశుపతాస్త్రాన్ని పొందాడు కనుక ఈ ప్రాంతానికి విజయవాడగా పేరు వచ్చింది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైనే ఉంది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభువుగా అంటే తానంతటగా తానుగా వెలసిందని క్షేత్ర పురాణాలలో చెప్పబడినది. ఆదిశంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని ఒకరోజు దర్శించుకొని ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని చెప్పబడుతున్నది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవుని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా ఆ తల్లి కరుణించి అక్కడ ఇంద్రకీలాద్రి అంటే ఇంద్రకీలుడి కొండపై కొలువై తీరింది. అర్జునుడు ఈ కొండపై శివుని గురించి తపస్సు చేయడం మూలంగా ఈ ఆలయానికి హిందూ పురాణాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు ఎన్నో మొదలైన ఆవరణాలు ఇక్కడ గమనించవచ్చు. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గాదేవి మంత్రం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే.